సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ అందించడం జరుగుతోంది అధ్యక్ష ఇక్కడ అఫీషియల్గానే ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ అధ్యక్ష 3,169 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించింది 788 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పేద విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నా నుంచి 2 క్వశ్చన్స్ అధ్యక్ష. పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ ఎప్పుడులోగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంతో మందికి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశారని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వాస్తవంగా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష. ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా? అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వాళ్ళు మొన్ననే సభలో మా వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మంత్రులు చెప్పారు, వాళ్ళు బకాయిలు పెట్టించి వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఆ ధర్నాకు ముందు ఫౌజ్ ధర్నా అన్నారు, తర్వాత యువత పోరన్నారు. ఏది రాక ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు చేస్తారు, పిల్లల తల్లని చెప్పుకున్నారు. అంటే విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు పెట్టిన బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేయటం. అంటే ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నా సబ్జెక్ట్ కాకపోయినా, వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద కూడా ధర్నా పిలుస్తారు. ఇది తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. రెండోది అయితే మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీల విద్యార్థులకు అధ్యక్ష 2020 సంవత్సరంలో డిసెంబర్ నెల 25వ తారీఖున, అంటే అది కూడా చూస్తే క్రిస్మస్ డే అనుకుంటారు మేడం అధ్యక్ష, జీవో నంబర్ 77 తీసుకొచ్చి ప్రభుత్వం పీజీ కళాశాలలో లేదా యూనివర్సిటీ కళాశాలలో మాత్రమే చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ 2021 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాల ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు అనర్హులు చేసింది అధ్యక్ష. అంటే ప్రైవేట్ కాలేజీ పిల్లలకి ఫీజు చెల్లించకూడదని గత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు ఇస్తారా అని అడుగుతున్నారు అధ్యక్ష. మేము చెల్లిస్తాం అధ్యక్ష, ప్రైవేట్ పీజీ కూడా మేము ఫీజులు చెల్లిస్తాం. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు విద్యార్థుల విషయాలు చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 23,81,159 మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మీరు 2 లక్షలు 3 లక్షలు కాదు అధ్యక్ష, 23,81,159 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటు పడారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష, ప్రైవేటు కళాశాల పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు 2020-21 విద్యా సంవత్సరంలో 2వ మరియు 3వ సంవత్సరంలో విద్యార్థులకు 21-22 విద్యా సంవత్సరంలో 3వ సంవత్సరం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళ ఫీజులు చెల్లించలేదు అధ్యక్ష. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష 2017 నుంచి 19-20 వరకు వీళ్ళు పెట్టిన బకాయిలు 644 కోట్ల అధ్యక్ష. ఇది ప్రైవేట్ పీజీ విద్యార్థులకి వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు అధ్యక్ష. గత ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల ఇది ఆ విద్యార్థులు నష్టపోయారు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ రోజున ఇది కనిపించలేకపోయింది, వాళ్ళ నాయకుడిని అడగలేకపోయింది, ఎందుకంటే అడిగే స్వేచ్ఛ వాళ్ళకి లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 23-24 విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3 త్రైమాసికాలు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ కోడ్? లాస్ట్ 3 క్వార్టర్స్కి పెండింగ్ పెట్టారు. ఆ అమౌంట్ 1753.98 కోట్లు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటి. బకాయిలు వాళ్ళకి పెట్టారు, మానవత్వం అన్నారు. మా ప్రభుత్వము హ్యుమానిటీ చూపించాలో మాకన్నా ఎవరు కాదనే విషయం కూడా వాళ్ళు గమనించుకోవాలి అధ్యక్ష.
మళ్ళీ వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష 20-21 విద్యా సంవత్సరంలో కూడా 4వ త్రైమాసికానికి 10,96,676 మంది విద్యార్థులకి 683 కోట్ల బకాయిలు పెట్టారు. ఇవన్నీ రికార్డ్స్ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇందాక వసతి దీవెన విద్యా దీవెన చెప్పారు అధ్యక్ష. 20 సంవత్సరాల్లో 3 సార్లు ఫీజు పేమెంట్ మోడ్ మార్చారు అధ్యక్ష. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేదాన్ని 20-21 విద్యా సంవత్సరంలో వాళ్ళు తల్లుల ఖాతాలకి జమ చేశారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఆ మొత్తాన్ని కుటుంబ ప్రయోజనాల కోసమో ఇంకోటి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో మళ్ళీ విద్యార్థుల తల్లులు జాయింట్ అకౌంట్లోకి మార్చారు అధ్యక్ష. ఈ విధంగా ప్రభుత్వం 3 సార్లు పేమెంట్ చేసే విధానాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం ఎంతమంది ఫీజులు చెల్లించారని కూడా అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అధ్యక్ష చేసేది కొద్దిగా ప్రకటనలు ఎక్కువ, వాటికి సంబరాలు. మేము ఆటోమేటిక్గా ఎలా జరగాలో ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. ఈ సంవత్సరం మేము 787,84 లక్షలు ఆల్రెడీ విడుదల చేయడం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇంకా ఒక ఎస్సీలకు 38 కోట్లు, ఎస్టీలకి 14 కోట్లు బడ్జెట్ రిలీజ్ కూడా చేయడం అధ్యక్ష. త్వరలో కాలేజీ అకౌంట్స్కి అడ్జస్ట్ చేస్తాం అధ్యక్ష. ఫీజులు, పిల్లల సర్టిఫికేట్లు వాటి గురించి మాట్లాడారు వాళ్ళు వేరే అధ్యక్ష. వాళ్ళు చాలా మంది అధ్యక్ష మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు రేపొద్దున ఒక మంది నర్సింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఇచ్చారు, పరీక్ష రావద్దన్నారు. అలాగా ఇంజనీరింగ్ పిల్లలు చాలా మంది రోడ్డున పడ్డ విషయం ఆ రోజు మేము సభలో అసెంబ్లీలో సభ్యులుగా ఉండి అడిగిన విషయం వాస్తవం అధ్యక్ష. వీళ్ళు చేసినందువల్ల ఈ సిస్టమ్ సక్రమంగా వెళ్లే మార్గాన్ని వక్రీకరించినందువల్ల పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం మారింది అధ్యక్ష. ఈ సంవత్సరం మళ్ళీ ఒక ఎస్సీ విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాలేజ్ అకౌంట్స్లో డబ్బులు జమ చేస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం మిగిలిన బకాయిలను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో త్వరలోనే మేము చెల్లిస్తాం అధ్యక్ష. విద్యార్థుల పట్ల మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, విద్యా విధానం పట్ల ఉన్నటువంటిది వాళ్ళకు లేదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, వసతి దీవెన గురించి చెప్పారు అధ్యక్ష. పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పారంటారు అధ్యక్ష. వసతి దీవెన విషయంలోకి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు అధ్యక్ష ఏ సంవత్సరం కూడా 50% మించి ఇవ్వలేదు అధ్యక్ష. 19-20 సంవత్సరంలో 1911 కోట్లు అవసరమైతే వాళ్ళు ఇచ్చింది 950 కోట్లు అధ్యక్ష. 20-21లో 2,112 కోట్లు అవసరమైతే వాళ్ళు ఇచ్చింది 1,056 కోట్ల అధ్యక్ష. 21-22లో 2,003 కోట్లు అవసరమైతే 1,001 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 22-23లో 1,790 కోట్లు అవసరమైతే 895 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 23-24 1750 కోట్లకు అవసరమైతే 1 రూపాయి